ఈ సమర బ్రేకింగ్ అంతోంది మనకి. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టు బంకర్ ను డిఆర్జీ బలగాలు ధ్వంసం చేశాయి. గోమ్గూడ కంచాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన ఆయుధాల తయారీ కర్మాగారాన్ని బలగాలు గుర్తించాయి. సొరంగం లాంటి బంకర్లో మావోయిస్టులు దాచి ఉంచిన 17 రైఫిల్స్, బ్యారల్, గ్రానైట్ లాంచర్లు, రాకెట్ లాంచర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలని స్వాధీనం చేసుకున్న అనంతరం సొరంగాన్ని ధ్వంసం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా న్యూస్ ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ నవీన్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా అడవి ప్రాంతంలో భారీగా కూడా మావోయిస్టు సంబంధించిన డంపుని స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. ఆ ప్రాంతంలో కూలింగ్ ఆపరేషన్ చేపట్టినప్పుడు ఆ ప్రాంతంలో అక్కడ కొన్ని బాంబులకు సంబంధించి అంటే ముడి సరుకులతో పాటు కొన్ని తుపాకులు, అదేవిధంగా తుపాకులు తయారు చేసేటువంటి యంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ కర్మాగారాన్ని మొత్తంలో కూడా భద్రతా బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. కేవలం ఇది ఒక సొరంగంలో అంటే సుక్మా జిల్లా ఆ దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటుంది. ఇదంతా కూడా కంచాల అడవి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఆ అడవి ప్రాంతంలో భారీ సొరంగం ఉంది. ఆ సొరంగంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి తుపాకులు దాదాపుగా మనం చూసుకున్నట్టయితే 17 రైఫిల్స్ దొరికినట్టు పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా కొన్ని మెటీరియల్ అంటే తుపాకులు తయారు చేసేటి ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి పరికరాలతో పాటు తయారు చేసే యంత్రాలు కూడా భారీ ఎత్తున కూడా సొరంగంలో ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అవన్నీ కూడా బయటకు తీసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే సుక్మా జిల్లా ఎస్పీ కార్యాలయం కూడా స్వాధీనం చేసుకున్నట్టు తీసుకొచ్చి మీడియాకి చూపెట్టినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అదే కర్మాగారం పూర్తి స్థాయిలో కూడా ఒక బంకర్ గా ఏర్పాటు చేసి మావోయిస్టు కొన్ని ఏండ్ల కాంచి కూడా అక్కడ మొత్తం వెపన్స్ దాస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ వెపన్స్ ఏవైతే అవసరం ఉంటాయో ఆ వెపన్లు తీసుకుపోవడం, తర్వాతకి ఏదైతే పేలుడు పదార్థాలు ఉంటాయో అవన్నీ తీసుకుపోవడం, తర్వాత అక్కడే మళ్ళీ తయారు కూడా చేసేటువంటి కార్యక్రమం కూడా పెడుతున్నారని చెప్పేసి కూడా పోలీసులు ఆ ప్రాంతాన్ని గుర్తించారు. భారీ ఎత్తున కూడా అంటే భారీ సొరంగం ఉన్నదా, సొరంగం నుంచి ఇవన్నీ కూడా తీసామని చెప్పేసి కూడా ఆ భద్రతా బలగాలు చెప్తున్నారు. చాలా శ్రమించాం ఇవి తీయడానికి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా అక్కడ సొరంగంలో వెళ్ళేటప్పుడు పూర్తి స్థాయిలో చీకటి ఉంది. అక్కడ ఇంకా మావోయిస్టులు ఏమన్నా వెపన్స్ తో పాటు క్లైమోర్ మైన్లు కానీ ఐఈడి పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భద్రతా బలగాల్ని హతమార్చడానికి కూడా కొన్ని అలాంటి ఏర్పాటు చేస్తారు. అయితే అలాంటివి కూడా ఉన్న నేపథ్యంలో అవన్నీ తీసుకుంటూ అంటే నిర్వీర్యం చేసుకుంటూ సొరంగం లోనకి వెళ్ళిన తర్వాత చూస్తే భారీ ఎత్తున మావోయిస్టులకు సంబంధించినటువంటి తుపాకులు, అదేవిధంగా తుపాకులు తయారు చేసేటువంటి ఏవైతే యంత్రాలు ఉంటాయో ఇవన్నీ కూడా కర్మాగారం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక కర్మాగారాన్ని అక్కడ సృష్టించుకున్నారు మావోయిస్టులు. పూర్తి స్థాయిలో కూడా తుపాకులతో పాటు ఇటు పేలుడు ఏదైతే లైన్ మెన్స్ తయారు చేసినట్టు ముడి సరుకుతో పాటు తుపాకులు కూడా దొరికాయి. భారీ ఎత్తున మావోయిస్టులు వాడేవంటి కొన్ని ఏదైతే పరికరాలు ఉంటాయో వాళ్ళు వాడుతున్నటువంటి దుస్తులు కానీ, వాళ్ళు వాడుతున్నటువంటి షూ కానీ, వాళ్ళు వాడే మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఆ సొరంగంలో దొరికాయని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే పూర్తిగా మనం చూసుకుంటే మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పూర్తిగా మావోయిస్టుల డంపులనే స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి కాబట్టి అయితే కేవలం ఈ స్వాధీనం చేసుకోవడం దాంట్లో ఇంకోటి కూడా ఉంది. ఎందుకంటే లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సమాచారం ఇవ్వడం వల్ల పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల కీలక డంపులు మొత్తం కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నవీన్.